ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రాశస్త్యం దానిలో విశేష అర్థము ఉంది. కుంఠనం అంటే స్థితిని చెడగొట్టడం అని అర్థం. అంటే వియోగము కలిగించడం. వికుంఠ అంటే వియోగాన్ని తొలగించడం. మరి ఈ అర్థం ఎలా అంటే కలిసి ఉండవలసిన వారిని, సన్నివేశాలని, పదార్థాలని కలిపి ఉంచే పరమాత్మకు వైకుంఠ శబ్దం సార్థకమైనది. వైకుంఠము అంటే సర్వేషాం సంశ్లేషిత భూమి. అద్భిః వ్యోమః అద్భిః వ్యోమహంచ వాయునా వాయుశ్చ తేజసా సార్ధం వైకుంఠత్తం అంతతో మయా అని పంచీకరణాదులు చేసేది నేనే. అందుకే నన్ను వైకుంఠ వాసుడు అంటారు అన్నాడు భగవానుడు. ఆయన మనకు దర్శనం ఇచ్చి భిన్నత్వం గల సృష్టిలోని జీవులకు ఏకత్వం బోధించే ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. విష్ణాలయాలన్నీ కూడా భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరి ఉంటారు జనాలు. ఈ ద్వారం గుండా భగవంతుణ్ణి దర్శిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. భావన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పర్వం ఇది. మనకు పునర్జన్మ అంటూ ఉండదు. దక్షిణముఖంగా ఉన్న స్వామిని మనం దర్శించుకోవాలంటే ఉత్తరముఖంగా నిలవాలి. దక్షిణ ద్వారం సంసారానికి దారి, మోక్షానికి మార్గం చూపుతుంది. నవద్వారాలు ఉన్న దేహంలోని జీవుని దృష్టి సప్తద్వారాలకు ఆవల ఉన్న భగవంతుని వైపు మరలడమే ఈ పర్వదినం విశేషం. ఈ పర్వదినం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయాన మనం ఉత్తరాభిముఖులమై ఆ స్వామిని సేవించి కార్యసిద్ధిని సాధించి జ్ఞానాన్ని పొందుదాం. పితృదేవతలు, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. విష్ణు వైభవాన్ని కళ్ళారా ఉత్తర ద్వారము గుండా వెళ్ళి దర్శించుకుని ఆనందిద్దాము, పునీతులం అవుదాం. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.